అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి సూదుకొండ మాణిక్యాలరావు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను ఒక అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే తక్షణమే అద్దె భవనాల్లో ఉంటున్న ప్రభుత్వ కార్యాలయం అన్నింటినీ సొంత భవనాలు నిర్మించే విధంగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అలాగే మీ అమూల్యమైన ఓటును ఏనుగు గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఆదాయం తీసుకొచ్చే సబ్ రిజిస్టర్ ఆఫీస్, జాయింట్ సబ్ రిజిస్టర్ ఆఫీసు, అదేవిధంగా మన కోర్టు భవనాలు కానివ్వండి, ఇప్పుడు మనం ఉన్న ప్లేసు విఆర్ఓలు భవనం, ప్రభుత్వ కార్యాలయాలు, ఇవన్నీ కూడా కోట్లాది రూపాయలు విలువైన ఆస్తులు. వీటిని ఇలా నిరుపయోగంగా వదిలేసి లక్షలాది రూపాయలు ప్రజాధనాన్ని అద్దెల రూపంలో చెల్లిస్తూ ప్రైవేటు భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు. మన అనకాపల్లి ప్రజలకు దురదృష్టం ఏంటంటే ఏ ప్రభుత్వ కార్యాలయం ఎక్కడుందో కూడా సామాన్యుడికి తెలియని దుస్థితిలో ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మార్పు రావాలంటే సామాన్యులు అయినటువంటి ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేసేటువంటి మాలాంటి వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మరోసారి చెప్తున్నాను, నా పేరు సూదుకొండ మాణిక్యాలరావు, మన గుర్తు ఏనుగు, మన పార్టీ బీఎస్పీ. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన 100 రోజుల్లోపు మన అనకాపల్లిలో ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి పూర్తి స్థాయి సదుపాయాలతో సొంత భవనాలు ఏర్పాటు చేస్తారని నేను మీకు హామీ ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా మిగిలిన వారు హామీ ఇవ్వగలరా అని ప్రశ్నిస్తూ ఉన్నాను. జై భీమ్, జై బీఎస్పీ. అనకాపల్లి నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి, మరి దశాబ్దాల కాలం పైగా లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు విలువైన మన జాయింట్ సబ్ రిజిస్టర్ వారి ఆఫీసు నిరుపయోగంగా వదిలేసి లక్షలాది రూపాయలు ప్రజాధనాన్ని అద్దెల రూపంలో చెల్లిస్తూ ప్రైవేట్ భవనాల్లో కొనసాగిస్తున్నారు. దీనివల్ల ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సిన లక్షలాది రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయి. నన్ను సూదుకొండ మాణిక్యాలరావు అనే నన్ను ఏనుగు గుర్తు మీద ఓటేసి శాసనసభ్యుడిగా గెలిపిస్తే నేను ప్రమాణ స్వీకారం చేసిన 100 రోజుల్లోపు జాయింట్ సబ్ రిజిస్టర్ వారి కార్యాలయానికి సొంత భవనం, ప్రజలకు కావాల్సిన అన్ని సదుపాయాలతో సొంత భవనం నిర్మిస్తానని నేను హామీ ఇస్తున్నాను. మిగిలిన వారు కూడా ఈ హామీ ఇవ్వగలరా అని ప్రశ్నిస్తూ ఉన్నాను. జై భీమ్, జై బీఎస్పీ.